హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఏపీ పీసెట్కి సంబంధించి టోటల్గా వచ్చేసి ఈరోజు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ ద్వారా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వదలుచుకున్నాను. సో అయితే చాలామంది అడుగుతున్నారు, సార్ ఇన్ఫర్మేషన్ మీరు మాకు ఒక పోస్ట్ ద్వారా తెలియజేశారు, అది కూడా ఇంపార్టెంట్ డేట్స్. సో మాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి కామెంట్స్ పెట్టడం వల్ల నేను ఈ వీడియో అయితే తీయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు డిలే అయ్యింది, ఈ వీడియో తీయడం అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అంటే ఇంత లేట్ అయింది ఎందుకు లేని అనుకున్నాను. సో కాకపోతే చాలా వరకు అయితే మనకు కామెంట్స్ అయితే పెడుతున్నారు కాబట్టి సో కామెంట్స్ పెట్టిన వాళ్ళు మాత్రమే చూస్తారు. కాకపోతే ఇంకా మీరందరూ ఒకవేళ మన నోటిఫికేషన్ ద్వారా మీరు రిసీవ్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి. సో మన ఛానల్ ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా అయితే మన ఛానల్ ఎవరైనా ఫాలో అవుతుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి అందులో గంట సింబల్ ట్యాప్ చేసి మీరు అందులో గంట సింబల్లో కూడా ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మిస్ అవ్వకుండా మీకే చేరుతుందన్నమాట మన వీడియో ప్రతి వీడియో. సో అయితే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఏపీ పీసెట్కి సంబంధించి 2024 నోటిఫికేషన్లో సో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు చెప్పబోతున్నాను. సో మీరు ఇది స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. లేదు మీకు అవసరం లేదనుకో స్కిప్ చేసేసి వెంటనే బయటికి వెళ్ళిపోండి. ఎందుకంటే సో ఇంకెవరన్నా చాలామంది అయితే కామెంట్స్ అయితే దాదాపు పాజిటివ్గానే ఉంటాయి. సో మీరేంటంటే కంపల్సరీ మనలాంటి వాళ్ళకి ఇంకా హెల్ప్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీ లైక్ చేసి మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. సో అయితే టాపిక్లోకి వస్తే ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి బీపీఈడి మరి 2 years ఉంటుంది, డిపిఈడి 2 years ఉంటుంది. ఈ కోర్స్ అనేది ఏ విధంగా అనేది మనకు సో మనం ఆన్లైన్లో అప్లై చేయాలి, ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇక్కడ అకాడమిక్ ఇయర్ చూసినట్లయితే 2024-25కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, ఒకసారి మీరు చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఆచార్య నార్థన్ యూనివర్సిటీ నుంచి మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది గుంటూరు డిస్టిక్ నుంచి వచ్చిందనమాట. సో మీకు ఆర్గనైజ్ చేసేది కూడా అక్కడే గుంటూరు డిస్టిక్ వెళ్ళవలసింది మీరు అనమాట. సో మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ కూడా మనం చెప్పాము. మార్చ్ 25న స్టార్ట్ అయ్యింది, మరి 28th మార్చ్ 28కి అయితే మనకు ఆన్లైన్లో సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అప్లికేషన్ ఫాము. సో మనకి ఇప్పటికైతే టైం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనము మార్చి మంత్ అనేది ఎండింగ్ అయిపోయి ఉంది, అంటే ఈ డేట్ అనేది అయిపోయి ఉంది అన్నమాట. లాస్ట్ డేట్ మీకు ఆన్లైన్లో సబ్మిషన్ చేయడానికి అంటే మీకు ఇది ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేట్ అనమాట. సో ఆన్లైన్లో మనము చివరిగా మనము 15th వరకు, మే 15th వరకు అయితే మనకు అవకాశం ఉంది. అంతవరకు ఎవరైనా కానీ ఫ్రీగా అంటే ఎటువంటి లేట్ ఫీ లేకుండా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు మరి మే 22 వరకు అయితే 500 ఫీతో అయితే అప్లై చేసుకోవచ్చు. మే 29 వరకు అయితే మీరు 1000 రూపీస్ మరి లేట్ ఫీతో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా అక్కడితో లాస్ట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే సో అది 30/5/2024 నుంచి 31/5/2024 ఆ మధ్యలో అయితే 2 days అయితే మీకు మరి ఎవరైతే మరి కరెక్షన్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే విత్ లేట్ ఫీ వాళ్ళతో సహా అందరూ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ వచ్చేసి మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ హాల్ టికెట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీకు హాల్ టికెట్ అనేది ఈ డేట్న మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి మనకి ఇచ్చారనమాట. మరి ఇక్కడ June 4th అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు అది గమనించవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరి టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ డేట్ అనేది మీరు చూసినట్టయితే ఇక్కడ June 11th అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి ఒక కమిట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు చూసినట్టయితే స్కిల్ టెస్ట్కి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎప్పుడు మనకు టెస్ట్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అనేది మీరు గమనించినట్టయితే ఈ రిపోర్ట్ అనేది 6 AM అయితే మనము రిపోర్ట్ చేయాలి అక్కడ గ్రౌండ్లో అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కండక్ట్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ గేమ్ స్కిల్ టెస్ట్ అనమాట, 2 జరుగుతాయి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ గేమ్ స్కిల్ టెస్ట్ ఈ 2 జరుగుతాయి. అవి కూడా మీకు కింద నేను చూపిస్తాను డిఫరెంట్గా ఏ విధంగా ఉంటాయి అనేది. సో అవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే 7 AM అయితే స్టార్ట్ అవుతాయి అనమాట, మీరు గమనించండి ఈ 2 టెస్ట్లు అనేవి. సో నెక్స్ట్ వచ్చి ఎండ్ ఆఫ్ టెస్ట్ చూసినట్లయితే ఇక్కడ మీరు అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మరి రిజిస్టర్స్ అంటే ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అనేది ఎండ్ ఆఫ్ టెస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీరు చూసినట్టయితే అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్ అనేది చూసినట్టయితే సో ఈ రిజల్ట్ అనేది 1 week ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ అంటే ఎప్పటికైతే మన క్లోజింగ్ అవుతుందో లాస్ట్ డేట్ అనేది ఎప్పుడైతే క్లోజింగ్ అవుతుందో ఆ డేట్కి వచ్చేసి మీకు లాస్ట్ 1 week ఆఫ్టర్ అయితే మీకు అంటే టెస్ట్ కంప్లీట్ అయిన డేట్ నుంచి 1 weekలో మీకు రిజల్ట్ అయితే వస్తాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో నెంబర్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ చూసినట్టయితే ఓన్లీ 1 అనమాట. ఓన్లీ ఒక టెస్టే మీకు కండక్ట్ చేస్తున్నటువంటి సెంటర్ అయితే ఉంది, అది కూడా ANU అంటే క్యాంపస్ అనేది గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో గుంటూరులో మీకు జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు కిందికి వచ్చినట్టయితే మీకు అడ్మిషన్స్ అనేటివి
వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మీకు కింద ప్రొవిజన్ అనేది ఉంటుంది. దాని ద్వారా మీకు ఇక్కడ ఈ వెబ్సైట్ ద్వారా మీకు జరుగుతుంటుంది. ఈ వెబ్సైట్లో మీరు విజిట్ చేస్తూ ఉండాలి. రిజల్ట్ కానీ ఇంకేదైనా కానీ ఈ వెబ్సైట్లో ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఈ వెబ్సైట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కిందికి వెళ్తే మనము స్క్రోల్ చేస్తే మీకు ఏంటంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఒకసారి చూడండి. సో మనం ఇవన్నీ పైన ఒకసారి చెప్పుకున్నాము. బీపీడీ అనేది డిపిడి అనేది 2 years ఉంటుందని చెప్పేసి. సో నెక్స్ట్ పర్టికులర్స్ అనేది కొన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ పీసీటీకి సంబంధించి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి మరి ఏపీ పీసీటీకి సంబంధించి అప్లై చేయడానికి వచ్చేసి మీరు అప్లికేషన్ అనేది త్రూ ఆన్లైన్ ద్వారా ఉంటుందన్నమాట. మీరు వచ్చేసి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఎంత ఉంటుందని చూసినట్లయితే ఇక్కడ 900 అయితే ఓసీ వాళ్ళకు ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు 800 రూపీస్ వచ్చి బీసీ వాళ్ళకు ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే 700 రూపీస్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకి, షెడ్యూల్ ట్రైబల్ వాళ్ళకు ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు ఈ ఆన్లైన్లో ఫీ పేమెంట్ అనేది మీరు ఇక్కడ ఈ క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు పే చేసుకోవచ్చు అనమాట. అది కూడా వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పై స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ చూసినట్టయితే వితౌట్ లేట్ ఫీతో అంటే 15th May డేట్లు అనేది మీకు ఆల్రెడీ నేను పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ ఇక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి చేస్తాను. సో 500 రూపాయలతో మనకు అయితే May 22 వరకు అయితే అవకాశం ఉంది. 1000 రూపీస్తో అయితే మీకు మరి May 29 వరకు అయితే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆచార్య నాగార్జున క్యాంపస్ నాగార్జున ఇన్స్టిట్యూట్లోనే మీకు ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఓన్లీ ఒక సెంటర్ మాత్రమే ఉందని ఇవ్వడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ కిందికి చూసినట్టయితే ఈ వెబ్సైట్ అనేది కంపల్సరీ మీరు ఫాలో అవుతూ ఉండాలి. మీకు ఎప్పుడు అనేది డేట్ అండ్ టైం అనేది ఇక్కడ మీకు క్లియర్గా మీకు ఇస్తూ ఉంటారని చెప్పేసి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ మరి ఇక్కడ డౌన్లోడ్ ద హాల్ టికెట్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్స్ అనేది కూడా మీరు వెబ్సైట్లోనే మీకు ఇస్తారు. వెబ్సైట్ నుంచి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకొని ఒకసారి రెగ్యులర్గా ఫాలో అవుతుందని చెప్పేది దానికే అనమాట. సో వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ అట్ ది అంటే మీరు టెస్ట్కి సంబంధించి ఒక 1 hour బిఫోర్లోనే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అటెండ్ అవ్వండి. సో ఎన్ని రకాల టెస్టులు ఉంటుందో ఇప్పుడు కింద ఇవ్వడం జరిగింది, అది మీరు చూడండి. సో ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఒక రకమైన టెస్ట్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ అనేది ఇక్కడ గేమ్స్ పరంగా ఇంకొక రకమైన టెస్ట్ అనేది జరుగుతుంది అనమాట. మీరు గమనించండి 2 అనేది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి కొన్ని అపీరెన్స్ మీకు కొన్ని ఇవ్వడం జరిగింది ఎలిజిబిలిటీకి సంబంధించి. సో ఆ డీటెయిల్స్ అనేది మేము చూద్దాము. సో ఒకసారి మీరు చూసినట్టయితే క్యాండిడేట్స్ మీకు సంబంధించి సో ఇండియన్ నేషనల్ క్యాండిడేట్ అయితే మనకు మన దేశీయం వాళ్ళైతే అయి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీకు లోకల్ నాన్ లోకల్ స్టేటస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది రిజిస్ట్రేషన్ ఆఫ్ అడ్మిషన్ టైంలో మీకు లోకల్ నాన్ లోకల్ అనేది ఈ రూల్ ప్రకారంగా వాళ్ళు మరి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 1974 యాజ్ ఏ సబ్సిక్వెంట్లీ అమెండెంట్ అనేది ఒక రూల్స్ ప్రకారంగా వాళ్ళు తీసుకుంటామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్స్ సాటిస్ఫై ద రూల్స్ అంటే రూల్స్కు సాటిస్ఫై కన్సర్న్ యూనివర్సిటీ దే ఆర్ అడ్మిషన్స్తో. సో మీరు ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ అనేది మీకు రికగ్నైజన్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగా మనము ఇక్కడ సాటిస్ఫై అవ్వకపోతే వాటికి సంబంధించి కూడా మీకు యాక్సెప్ట్ చేయరు అనమాట. అది కూడా ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ నుంచి మీకు ఎలిజిబిలిటీ బీపీడీ అనేది 2 years అనేది ఉంటుంది. తర్వాత మీరు కిందికి వచ్చినట్టే ఇక్కడ పాస్ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా మీరు పాస్ అయ్యి ఉండాలా. అది కూడా మీకు ఏజ్ క్యాలిక్యులేషన్కి ఇక్కడ ఇచ్చారనమాట. 19 years కంపల్సరీ మీరు బీపీడీ చేయడానికి 19 years కంపల్సరీ నిండి ఉండాలి. అది కూడా ఈ డేట్ టైంకి 1/7/2024 టైంకి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ డిపిఈడికి సంబంధించి 2 years కోర్సులో మీకు 16 years అనేది సో ఎప్పుడు కంప్లీట్ అయి ఉండాలంటే సో మీకు 1/7/2024 డేట్కి మీకు కంప్లీట్ అయి ఉండాలా. సో ఇక్కడ 19 years కూడా మీరు ఈ డేట్కి అయితే కంప్లీట్ అయి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మరి స్క్రోల్ చేస్తే మనకి సో ఇక్కడ మీకు కిందికి వస్తే ఇక్కడ కోర్సెస్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో కన్వీనర్ సో ఇక్కడ ఏదైనా కానీ మీకు నాగార్జున ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైనా కానీ వాళ్ళు డైరెక్టర్ అనమాట. అంటే కన్వీనర్ కానీ ఏపీపీసీకి సంబంధించిన కన్వీనర్ కానీ డైరెక్టర్ కానీ సో వాటికి సంబంధించినటువంటి ఏదైనా డెసిషన్స్ అనేవి వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి చెప్పారు. ఇంకోటి అంతేకాకుండా మీకు ఏదైనా ఇన్ సర్వీస్ వాళ్ళు ఉంటారు చూడు, ఆ ఇన్ సర్వీస్ వాళ్ళు అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇన్ సర్వీస్ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి సపరేట్ నోటిఫికేషన్ అనేది డిస్టిక్ మరి త్రూ ఛానల్ అనేది మీకు డిఓస్ ద్వారా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు రావాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళకి సపరేట్ నోటిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు కొంచెం నోట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ నోట్ ఏంటంటే ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి డిగ్రీ కానీ అండర్ డిస్టెన్స్ మోడ్ ఆఫ్ డిమేడ్ టు యూనివర్సిటీస్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకు ప్రైవేట్ యూనివర్సిటీస్లో చేసినటువంటి వాళ్ళు వచ్చేసి ఎలిజిబుల్గా
ఉండాలి, ఎలిజిబిలిటీ ఉండాలి. అది కూడా ప్రోగ్రెస్ అనేది మీరు చూసినట్టయితే ఇక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ యూజీసీ అనమాట, యూజీసీ నుంచి కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళ కౌన్సిల్ నుంచి కానీ అండ్ ఏఐసిటిఈ నుంచి కూడా వాళ్ళు అప్రూవల్ అయ్యి ఉండాలన్నమాట. ఇక్కడ ఇవ్వడం జరిగింది అప్రూవల్ అనేది మీరు గమనించవచ్చు ఇక్కడ. సో ఈ అప్రూవల్ అనేది జరిగి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారనమాట. అవి మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అనమాట. కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని కాషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటారో వాళ్ళైతే మాత్రం వీటికి ఏమన్నా జరిగితే ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ అయితే జరగడం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ దీనికి మరి వాళ్ళ ఊంబుకు సంబంధించి గర్భానికి సంబంధించి ఏదైనా ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా పర్మిషన్ అనేది ఇవ్వడం లేదు. అది గుర్తుపెట్టుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ చూసినట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి స్కీమ్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే ఇవన్నీ నేను అనవసరమైన మీకు చెప్పడం లేదు, ఒక అవసరమైనది మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. ఆ స్కీమ్ అనేది 2 రకాలుగా జరుగుతుందని ఇందాక పైన ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అది కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత వచ్చేసి స్కిల్ టెస్ట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూస్తే కొన్ని ఫాలోయింగ్ రూల్స్, అది ఒక టేబుల్స్ అయితే ఇవ్వడం జరిగింది, అది మీరు చూడవచ్చు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఎన్ని మార్క్స్ అంటే 400 మార్క్స్ కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు కింద చూస్తే అది కూడా ఫర్ మెన్కు ఫర్ ఉమెన్కి అనేది సపరేట్గా మనకు టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ టేబుల్లో కూడా సపరేట్గా మీకు ఏ ఈవెంట్స్ అయితే మనకు ఉంటాయి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో 100 మీటర్స్ రన్నింగ్ అనేది ఉంటుంది. సో వాటికి 100 మార్క్స్ అయితే గెయిన్ అవుతాయి అంటే మ్యాక్సిమం మార్క్స్. సో నెక్స్ట్ షార్ట్ పుట్ కూడా 6 km ఉంటుంది, అది కూడా వాటికి 100 మీటర్స్ ఉంటుంది, 100 మార్క్స్ ఉంటాయి. సో నెక్స్ట్ 800 మీటర్స్ రన్ అనేది ఉంటుంది, అందులో కూడా 100 మార్క్స్ అనేది మీకు గెయిన్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే సో ఇక్కడ మీకు ఇవి ఓన్లీ మెన్నుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఆప్షనల్ ఈవెంట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ ఏ కంపల్సరీ ఈవెంట్స్ అనమాట, ఇవి కంపల్సరీ చేయాల్సినవి. సో బిలో ఆప్షనల్ ఈవెంట్ అనమాట. సో ఇందులో వచ్చేసి లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ ఉంటుంది. దీనిలో ఎనీ వన్ మాత్రమే తీసుకోవాలి, మీరు ఒకటి మాత్రమే అప్లై చేయాలి. అది కూడా ఆన్లైన్లో అప్లై చేసే సమయంలోనే, తర్వాత చేంజ్ చేసుకోవడానికి ఉండదని కింద మనకు ఆప్షన్ కూడా ఇచ్చారు. సో దీనికి 100 మార్క్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఉమెన్స్లో మనం చూసినట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు ఉంటాయి, కొన్ని చేంజెస్ ఉంటాయి అనమాట. ఇక్కడ 100 మీటర్స్ కామన్ ఉంటుంది, 100 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ షార్ట్ పుట్లో వచ్చేసి 4 km ఉంటుంది, అక్కడ 6 km ఉంటుంది మరి మెన్కు. ఇక్కడ ఉమెన్కి మాత్రం 4 km ఉంటుంది, 100 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ చూసినట్టయితే 400 మీటర్స్ రన్ అనేది ఉంటుంది, అందులో కూడా 100 మార్క్స్ అయితే మ్యాక్సిమం ఉంటాయి. సో ఇక్కడ ఆప్షనల్ అనేది బి మనకు ఆప్షనల్. సో ఏ అనేది మనకు కంపల్సరీ ఈవెంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు ఎనీ వన్ మాత్రమే ఆప్షన్ తీసుకోవాలి, అంటే ఒక్కటి మాత్రమే ఆప్షన్ తీసుకోవాలి, 2 తీసుకోవడానికి లేదు. సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు, కింద ఇచ్చారు అది విషయం అనేది. ఇక్కడ 100 మార్క్స్ అనేది ఉంటాయి. సో స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కింద చూడొచ్చు. సో క్యాండిడేట్స్ అనేది హై జంప్ లాంగ్ జంప్ సంబంధించి తర్వాత మీకు టెస్ట్ టైంలో అయితే మీరు మార్చుకోవడానికి చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది టెస్ట్ టైంలో ఉండదు, నాట్ పర్మిటెడ్ అని ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి గమనించండి. స్కిల్ టెస్ట్ అనేది ఇన్ గేమ్ మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ ఉంటుంది, అంటే గేమ్స్లో అనమాట. ఏ గేమ్స్ అనేది కింద ఇవ్వడం జరిగింది, అంటే వీటికి 100 మార్క్స్ ఉంటాయి. మీకు ఏదైతే మంచిగా గేమ్ వస్తుందో ఆ గేమ్ని మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అందులో వచ్చేసి ఇక్కడ గేమ్స్ అనేది 11 గేమ్స్ టోటల్గా ఇవ్వడం జరిగింది. అవి ఏవేవైనా చూద్దాము. బ్యాడ్మింటన్ గేము, బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కబడ్డీ, ఖోఖో, మరి షటిల్ బ్యాడ్మింటన్, తర్వాత టెన్నిస్, తర్వాత వాలీబాల్. ఈ 11 గేమ్స్ ఏవైతే ఉన్నావో వీటిలో మాత్రమే మీరు ఎనీ వన్ గేమ్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా గేమ్స్ అయితే మనము ఏదైనా చూస్ చేసుకోవడానికి రాదు. సో నెక్స్ట్ వచ్చేసి నోట్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత మీరు స్కిల్ టెస్ట్ టైంలో మీరు గేమ్ అనేది మీరు చేంజ్ చేసుకోవడానికి మీకు అలో ఉండదన్నమాట. మీరు ఇక్కడ క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ టు అటెండ్ ద ఎగ్జామినేషన్ ఇన్ ది స్కిల్ టెస్ట్ అండ్ షీ ఈజ్ లాస్ట్ ద ఛాన్సెస్ టు అపియర్ ఆఫ్. మీరు ఆ టెస్ట్ టైంలో మీరు అటెండ్ అవ్వకపోతే మీరు 100 మార్క్స్ అనేది మీరు నష్టపోతారని చెప్తా ఉన్నారనమాట. మీరు ఇక్కడ కూడా చూస్ ఎనీ వన్ ఆఫ్ దిస్ గేమ్ ఇన్ ది అప్లికేషన్స్. సో ఓన్లీ వన్ గేమ్ మాత్రమే ఇక్కడ చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎనీ క్యాండిడేట్స్ చూస్ మోర్ దాన్ గేమ్స్ అనేది చేసుకుంటే వాళ్ళు ఆ క్యాండిడేట్స్ అయితే అలో చేయబడరు. సో మీరు గమనించండి ఒకసారి స్క్రోల్ చేసి కింద ఇంకా మిగతా మ్యాటర్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది అలౌడ్ ఉండదు, నాట్ బి అలౌడ్ అని చెప్పేసి ఇచ్చారు, నాట్ బి అలౌడ్ అని ఇక్కడ ఇచ్చారు, మీరు చూడవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ సంబంధించినటువంటి అప్లికేషను ప్రాపర్గా చూస్ చేసుకోవాలి, ఓన్లీ 1 గేమ్ మాత్రమే అని చెప్పారు ప్రాపర్గా. సో మీకు టెస్ట్ నాట్ పర్మిటెడ్ ఎక్కడ అంటే టెస్ట్ టైంలో మాత్రం మీకు
చేంజ్ చేసుకునే అవకాశం మీకు ఇక్కడ టెస్ట్ టైంలో ఇవ్వరు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, మీరు గమనించండి ఒకసారి, అది విషయం అయితే. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటివి అట్ ది టైమ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్లో ఏవి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మీ దగ్గర ఏవైతే స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి మాత్రము టెస్ట్ టైంలో అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే వాటిని చూసి మీకు మీకు అచీవ్మెంట్ మార్క్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాస్ సర్టిఫికేట్స్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోర్స్, ఇక్కడ ఏవైతే మీ దగ్గర ఉన్నాయో ఆ కోర్సెస్ అయితే తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది, సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఒరిజినల్ కూడా. సో అవి కూడా డిపిఈడికి సంబంధించి కోర్స్ చేసి ఉంటే, ఎన్ఐఎస్, యోగా, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చేసి ఉంటే మీరు తీసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ జర్నలిజం, మరి ఒలింపిక్ ఎడ్యుకేషన్, తర్వాత ఇక్కడ బేసిక్ కోర్స్ ఏదైనా మీరు ఇన్ అడ్వాన్స్డ్ స్పోర్ట్స్కి సంబంధించి చేసి ఉంటే తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. అంతేకాకుండా ఎన్సీసీలో చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా సర్టిఫికేట్స్లో సి సర్టిఫికేట్, సి కానీ బి కానీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇవన్నీ ఒక సెట్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళవలసి ఉంటుందని చెప్పేసి హాల్ టికెట్తో సహా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఒక సెట్ అనేది మీరు జిరాక్స్ అంటే ఫోటో స్టేడ్ కాపీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీరు ఒక సెట్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. అటెస్టెడ్, మీరు గమనించాలి, ఇక్కడ జిరాక్స్ అంటే ముఖ్యంగా జిరాక్స్ తీసుకొని వాటి మీద అటెస్టెడ్ చేయించాలన్నమాట. ఇక్కడ ఇవ్వడం జరిగింది, అది బాగా గుర్తుపెట్టుకోండి. నేను కూడా మీకు మిస్టేక్ అవ్వబోతున్నాను, సో దాన్ని మీకు ఒకసారి రెక్టిఫై చేసుకోండి. సో జిరాక్స్తో పాటు అటెస్టేషన్ అనేది చేయించుకొని వెళ్ళవలసి ఉంటుందని గమనించండి. ఒకసారి మనం స్క్రోల్ చేస్తే పైకి, సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలని ఇక్కడ ఇచ్చారో, ఓన్లీ మీకు ఆ అప్లికేషన్ అనేది కూడా మీరు ఫిల్ చేయాల్సింది కరెక్ట్గా ప్రాపర్గా ఫిల్ చేయండి, అది కూడా ఆన్లైన్లోనే మీరు ఫిల్ చేయండి అని చెప్పేసి, ఆన్లైన్ మోడ్లో అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా మీకు ఫీ అనేది రిజిస్ట్రేషన్ అనేది మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఫీ అనేది మీకు ఆన్లైన్లోనే ఉంటుంది, అది కూడా మీరు డైరెక్ట్గా మీరు మీ సేవ ద్వారానైనా చేయొచ్చు, లేదంటే గేట్వే అంటే మీకు ఏదైనా వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ చేసుకోవచ్చు అని మీకు ఇందాక పైన కూడా చెప్పాను, ఇక్కడ ఇచ్చారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సో పైన మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, కాకపోతే మళ్ళీ ఇక్కడ ఫీ అనేది వచ్చింది. సో మీరు చూడండి ఫీ ఎంత పే చేయాలి అప్లికేషన్ అంటే, ఓసీ వాళ్ళకి 900 రూపీస్, బీసీ వాళ్ళకి 800 రూపీస్, ఇక్కడ 700 అనేది మీకు ఎస్టీ ఎస్సీ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షెడ్యూల్స్ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు నోట్ అయితే కింద ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. సో మీకు అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో మీకు త్వరగా అప్లై చేసుకొని, లేదంటే తర్వాత రష్గా ఉంటుంది, అంటే లాస్ట్ మినిట్లో మీకు కొంచెం ఇబ్బందిగా సర్వర్ బిజీ అవుతుందని చెప్పేసి మనకు ఒక సలహా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీరు చూసినట్టయితే హాల్ టికెట్లు అనేవి మీకు ఎట్టి పరిస్థితులను మీకు రావు, వెబ్సైట్లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. హాల్ టికెట్లు అనేది మీకు ఇక్కడ ఆ వెబ్సైట్ అనేది కింద ఇవ్వడం జరిగింది, దీన్ని ఫాలో అవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదే నోట్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఎవరికైతే క్యాండిడేట్స్ అయితే ఉంటారో వాళ్ళకు ఏమి హాల్ టికెట్లు అనేది సెండ్ చేయము, ఇక్కడ మీకు బాగా నాట్ బి సెంట్ అని ఇచ్చారు, మీరు గమనించండి. తర్వాత వచ్చేసి మీరు క్యాండిడేట్స్ మీరు రెగ్యులర్గా హాల్ టికెట్లు అనేది ఈ వెబ్సైట్ను ఫాలోయింగ్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇచ్చారు, మినిమం 30% అయితే మార్క్స్ అయితే క్వాలిఫై అవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో 400 మార్క్స్ అయితే ఉండాలి. సో అండ్ స్కిల్ టెస్ట్కి సంబంధించి కూడా మీకు 100 మార్క్స్ అయితే టోటల్గా మీకు 500 మార్క్స్కి అయితే మీకు 30% అయితే ఉండాలి అనమాట. సో ఇక్కడ ఎక్స్క్లూడింగ్ ఇన్సెంటివ్ మార్క్స్ అంటే మీకు స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నావో వాటిని కాకుండా ఓన్లీ 500 మార్క్స్కే మీకు 30% అయితే మినిమం మీకు క్వాలిఫికేషన్ మార్క్స్ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఇక్కడ నో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకు మరి ఇవ్వడం జరిగింది. సో షెడ్యూల్ కంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రం మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే అవసరం లేదు, అంటే ఈ 30% కూడా అవసరం లేదని చెప్పేసి ఇచ్చారు. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా మీరు మీరు పార్టిసిపేషన్ మీరు కాలేజీలో అంటే వెబ్ కౌన్సిలింగ్లో ఇచ్చుకోవచ్చు. సో మీకు అది ఎగ్జామ్షన్ ఉందన్నమాట, అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్ అనేది మెరిట్ లిస్ట్ ప్రకారంగా అయితే మనకు రావడం జరుగుతుంది, అది కూడా ర్యాంక్ అనేది ఏ విధంగా ఇస్తారనేది కింద ఇవ్వడం జరిగింది. మీరు ఈ ర్యాంక్ అయితే ఫాలో అవ్వచ్చు. మీకు ఏదైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే మీకు ఏదైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని క్యాండిడేట్కి మీకు వచ్చేసి ఇక్కడ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబల్ వాళ్ళ ప్రకారంగా ఇక్కడ ర్యాంక్ అనేది వాళ్ళకి సపరేట్గా అయితే ఇవ్వరు, అందరికి కామన్గా ఇస్తారు. ఇక్కడ వాళ్ళకి మాత్రం సపరేట్గా మార్క్స్ అనేది ఇక్కడ ఉండదు, ప్రొసీజర్ అనేది ఉండదు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట, మీరు చూడవచ్చు. సో ఇదైతే కామన్గా అయితే ర్యాంక్ అనేది ఇస్తాము, మిగతా వాళ్ళకి మాత్రం సపరేట్గా ఏమి ఇవ్వము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మీరు చూడవచ్చు ఇక్కడ కిందికి వస్తే ఏ విధంగా ఇస్తారనేది ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ ఏదైనా మీకు ర్యాంక్ ఇచ్చే సమయంలో ఏదైనా ఇన్కేస్ సేమ్ అయితే అంటే మీకు సేమ్ మార్క్స్ వస్తే వాళ్ళకి ఏ విధంగా ర్యాంక్ అనేది
ఇస్తారనేది ఇక్కడ సేమ్ అగ్రిగేట్ అంటే ఏ విధంగా మార్క్స్ ర్యాంక్ ఇస్తారనేది ఇక్కడ ఇచ్చారు. అంటే ఫస్ట్ పాయింట్లో చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ని బేస్ చేసుకొని ఇస్తారనమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ అక్కడ కూడా సేమ్ అయితే మాత్రం స్కిల్ టెస్ట్ని చూస్తారనమాట. అప్పుడు కూడా సేమ్ అయ్యింది అని అనుకోండి, ఇన్ కేస్ అప్పుడు కూడా ఫర్దర్గా డేట్ ఆఫ్ బర్త్ని చూడడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా మనకి సేమ్ అయ్యింది అనుకోండి, ఒకసారి చూద్దాం కింద స్క్రోల్ చేసి, ఇన్ కేస్ అప్పుడు కూడా మీకు సేమ్ అయింది అనుకోండి, సో మీకు కామన్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ డిసైడ్ అయితే చేసేసారనమాట. వారిద్దరికి కామన్ ర్యాంక్ ఇచ్చేస్తారు. కామన్గా క్వాలిఫై వాళ్ళకు కూడా ఆన్లైన్లో అడ్మిషన్ కూడా ఆ విధంగా తీసుకుంటారని ఇవ్వడం జరిగింది. సో ర్యాంక్ కార్డ్ అనేది మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి పంపించము, మీరే వెబ్సైట్లో చూసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆ వెబ్సైట్ని మీరు ఇక్కడ ఫాలో అవ్వండి అని చెప్పి చెప్తున్నారు. మీకు కూడా ఎప్పటికీ డైరెక్ట్గా పంపించము అని చెప్పేసి క్యాండిడేట్స్ చెప్తున్నారు. బాగా గమనించండి, వెబ్సైట్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వండి, లేదంటే మన ఛానల్ అన్నా ఫాలో అవ్వండి. ఎందుకంటే రెండు ఇట్లా ఏది మిస్ అయినా మీరు ఇక్కడ అడ్మిషన్ అనేది మిస్ అవుతారు కాబట్టి. అంటే మీరు ఒకవేళ రెగ్యులర్గా వెబ్సైట్ ఫాలో అవ్వకపోతే మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే మీకు ఇన్ఫర్మేషన్, అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు రావాలి అంటే సో సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ ట్యాప్ చేసి గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్లు నేను చేసిన ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది అనమాట. మీరు సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ అవ్వండి. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజెస్ అనేది కూడా మీకు ఫీ పర్టికులర్స్ అనేది కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు కాలేజీలకు వెళ్ళి ఇండివిజువల్గా అనేది మీరు అంటే ఎప్పుడు బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ అడ్మిషన్, మీరు అడ్మిషన్కి ముందే మీరు వెళ్ళి డైరెక్ట్గా మీరు కాలేజీలకు అయితే వెళ్ళి ఇండివిజువల్గా కాలేజెస్కి వెళ్ళండి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడనమాట. ఇచ్చేసి మీరు అక్కడ హాస్టల్ ఎలా ఉన్నాయి, కాలేజ్ యొక్క హాస్టల్ ఫెసిలిటీస్ కానీ తర్వాత డీటెయిల్స్ అన్నీ కనుక్కోండి, ఫీ స్ట్రక్చర్ కూడా కనుక్కోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు బిఫోర్గా ఎక్సర్సైజ్ అనేది అంటే మీరు కనుక్కున్న తర్వాతనే ఏ కాలేజీకి ఆప్షన్ ఇవ్వాలని వెబ్ కౌన్సిలింగ్లో మీరు డిసైడ్ అయితే అవ్వడం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో పైకి స్క్రోల్ చేస్తే మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి ఏదైనా తప్పులు ఉన్నా అంటే వాళ్ళ కమిటీ నిర్ణయం ప్రకారంగా అయితే జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఒకసారి కూడా స్టడీ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఆన్లైన్ మోడ్లో అయితే మనకు ఈ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్ మోడ్లో జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎనీ లిటిగేషన్స్ ఉంటే వాళ్ళ కోర్టు ప్రకారంగా వాళ్ళు చర్య అయితే తీసుకుంటారు దానిలో అనేది సింపుల్గా మీకు చెప్తా ఉన్నాను దీనిలో. సో మీరు కూడా ఒకసారి స్టడీ చేయండి, దీనిలో స్టడీ చేస్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. సో మీకు ఇక్కడ వచ్చేసి ఏదైనా ఎలిజిబిలిటీకి సంబంధించి పైనకి సంబంధించి ఏదైనా వీళ్ళే ఇష్యూస్ ఉంటే కూడా సపరేట్గా వీళ్ళే అడ్మిషన్ సంబంధించినవి ఏదైనా ఉంటే కూడా వీళ్ళు వాటిపైన చర్య తీసుకోవడానికి వాళ్ళకి అథారిటీ అయితే ఉంటుంది. ఆటోమేటిక్గా సాటిస్ఫై అవ్వకపోతే కూడా వాటిని వాళ్ళు సపరేట్గా వాళ్ళు మరి ఇష్యూస్ని చూడడం అడ్మిషన్ సంబంధించి చెక్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎనీ ఇంటరప్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సో వాటికి సంబంధించి చైర్పర్సన్ అనేది డెసిషన్ తీసుకుంటారు. ఫైనల్గా చైర్పర్సన్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడంలో రూల్స్ ప్రకారంగా చైర్పర్సన్ అనేది ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అనమాట, ఏదైనా ప్రాబ్లం ఉంటే దానిలో. సో ఈ విధంగా అనేవి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట అవి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అలాట్మెంట్ అనేది మీకు కౌన్సిలింగ్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది మీకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే జరుగుతాయి కూడా. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ కౌన్సిలింగ్ విల్ బి కండక్టెడ్ త్రూ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనమాట. మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి, మీరేం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ వెబ్ బేస్డ్ అనమాట. సో ఇక్కడ కౌన్సిలింగ్ తర్వాత మీరు న్యూస్ ఫాలో అవ్వండి, లేదంటే మీరు ఇక్కడ ఇండివిజువల్గా కాల్ లెటర్ అయితే మీకు రాదు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు కంపల్సరీ న్యూస్ మీరు న్యూస్ కానీ న్యూస్ పేపర్ కానీ లేదంటే అండ్ వెబ్సైట్ కానీ ఫాలో అవ్వమని చెప్పేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి మీరు కంపల్సరీ, లేదంటే మన ఛానల్ అన్న ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిస్ట్ అనేది మీకు అక్కడ మీకు నోటిఫికేషన్ ఫర్ ద డేట్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా క్యాండిడేట్ సంబంధించి షుడ్ బి న్యూస్ పేపర్ అనేది ఫాలో అవ్వండి, లేదంటే హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఆ డేట్కి సంబంధించిన డేట్ కల్లా మీరు హెల్ప్ లైన్ నెంబర్స్ కౌన్సిలింగ్ సంబంధించి మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇన్స్ట్రక్షన్స్ అలాట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ intake in each courses category, each instructions would announcement in time of counseling time కల్లా మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి అక్కడ ఉంటాయి. మీరు వెబ్ కౌన్సిలింగ్ కాబట్టి అన్ని మీకు అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇక్కడ ఒక బుక్లెట్ కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ కూడా వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటిది ఇస్తామని చెప్పేసి వెబ్సైట్లో పొందుపరుస్తారు. మీరు వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండాలి. సో నేను కూడా చెక్ చేస్తుంటాను మన ఛానల్లో, నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేస్తుంటాను. మీరు కూడా ఒకసారి స్టడీ చేయండి తెలియజేసిన తర్వాత. సో అవైతే పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లెంతీ అవుతుంది కాబట్టి మీకు స్కీమ్ ఆఫ్ అవార్డ్ అంటే ఆఫ్ ఇన్సెంటివ్ మార్క్స్ అంటే మీకు ఏదైతే స్పోర్ట్స్ అదనంగా అంటే 500 మార్క్స్ కాకుండా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు
మరియు మీకు కింద నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత స్కిల్ గేమ్ టెస్ట్ కాకుండా మీకు ఎక్స్ట్రాగా మీకు వచ్చే 100 మార్క్సే స్పోర్ట్స్ ఇన్సెంటివ్ మార్క్స్, మీకు ఇక్కడ ఎక్స్క్లూడింగ్ ఇన్సెంటివ్ మార్క్స్ అని ఇచ్చారు చూడండి, అవి ఒక 100 మార్క్స్ ఉంటాయి. అంటే టోటల్గా ఎన్ని 600 మార్క్స్కి మీకు మరి టోటల్గా ర్యాంకు బేస్ చేసుకొని ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్సెంటివ్ మార్క్స్ ఏందనేది మీకు ఇందాక మీకు కింద నేను చూపించాను కదా, సో వాటిని మీకు నేను మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికి ఇది లెంత్ అయ్యింది, సో చూడడానికి అందరూ ఇబ్బంది పడుతుంటారని చెప్పేసి నేను వచ్చేసి ఈ ఇన్సెంటివ్ మార్క్స్ని ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వస్తాయనేది నేను మళ్ళీ మీకు, అంటే ఏ స్పోర్ట్స్ సర్టిఫికేట్కి, ఏ పార్టిసిపేషన్కి, ఏ మెడల్కి ఎన్ని మార్క్స్ వస్తాయనేది మీకు ఇక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీరు మన ఛానల్ని మిస్ అవ్వకుండా రెగ్యులర్ ఫాలో అవ్వాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అవ్వాలి. సబ్స్క్రైబ్ అయితే మాత్రం సరిపోదు, ఎందుకంటే గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంతవరకు చూశారు కదా, సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అంటే కంపల్సరీ లైక్ అయితే బలంగా లైక్ చేసేసి సో మీ ఫ్రెండ్స్ కంపల్సరీగా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.